మొన్నటి అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమి, ఇప్పుడు చేజారిపోతున్న లీడర్లు, పార్లమెంట్ ఎన్నికల్లో పోటీకి బలమైన అభ్యర్థులు దొరకని దుస్థితి. ఇన్ని సమస్యలను ఎదుర్కొంటున్న బీఆర్ఎస్ భారీ ప్రక్షాళనకు దిగింది. పార్టీ పేరును మళ్లీ టీఆర్ఎస్గా మార్చడానికి కసరత్తు చేస్తోంది. ప్రత్యేక తెలంగాణ కోసం తెలంగాణ అస్తిత్వంతో మొదలైన తెలంగాణ రాష్ట్ర సమితి పేరును భారత రాష్ట్రీయ సమితిగా మార్చి పెద్ద తప్పు చేశామని పెద్దలు తలపట్టుకుంటున్నారు. టీఆర్ఎస్ పేరులో ఉన్న ప్రాంతీయ సెంటిమెంట్, ఉద్యమ స్ఫూర్తి, ఊపు బీఆర్ఎస్ పేరులో లేవని రివ్యూ చేసుకుంటున్నారు. రాష్ట్ర ప్రజలను మళ్లీ తెలంగాణ ఎమోషనల్ సెంటిమెంట్తో తమ వైపు తిప్పుకోవాలంటే టీఆర్ఎస్గా మార్చడమే శరణ్యమని భావిస్తున్నారు. టీఆర్ఎస్ అన్నా, కేసీఆర్ అన్నా టక్కును గుర్తొచ్చేది తెలంగాణ. ప్రత్యేక రాష్ట్ర సాధన కోసం పోరాడిన టీఆర్ఎస్ తెలంగాణ సెంటిమెంట్తో 2 సార్లు అధికారంలోకి వచ్చింది. కేసీఆర్ దేశ రాజకీయాలను శాసించడానికి పార్టీ పేరును 2022 చివర్లో బీఆర్ఎస్గా మార్చారు. మొత్తం ఇండియాను తెలంగాణలా అభివృద్ధి చేస్తారని, ఢిల్లీలో భూకంపం పుట్టిస్తారని కేసీఆర్ అన్నారు. మహారాష్ట్ర, కర్ణాటక, ఒడిశా, ఏపీ తదితర రాష్ట్రాల్లో పాగా వేసేందుకు కమిటీలు కూడా వేశారు. అయితే పార్టీ పేరు మార్పు కలిసి రాలేదు. పేరు మార్చాక దాదాపు ఏడాది తర్వాత జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో పార్టీ ఓడిపోయింది. ఓటమికి కారణాల్లో పేరు మార్పు కూడా ఒకటని నేతలు అంచనాకొచ్చారు. ఇప్పుడు పార్టీ సీనియర్ నేతలతో పాటు గల్లీ లీడర్లు కూడా కాంగ్రెస్, బీజేపీలోకి వెళ్తుండటంతో గులాబీ బాస్కు దిక్కుతోచడం లేదు. పడిపోతున్న గ్రాఫ్ను పైకి లేపడానికి పార్టీ పేరును మళ్లీ మార్చేద్దామని లీడర్లు ఆయనకు సలహా ఇస్తున్నారు. అసెంబ్లీ ఎన్నికల్లో ఓడిపోయాక జరిగిన చాలా సమీక్షల్లో పార్టీ పేరు మార్పు చర్చకు వచ్చింది. ఓటమికి ప్రధాన కారణాల్లో ఇదొకటని తేల్చారు. పార్లమెంట్ ఎన్నికల సన్నాహక భేటీల్లోనూ ఇదే మాట. కేసీఆర్కు లీడర్ ఇమేజ్ తెచ్చింది తెలంగాణ సెంటిమెంటేనని, దాన్ని పక్కన పెట్టడం వల్ల ఇన్ని సమస్యలు వచ్చాయని సమావేశాల్లో నేతలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. బీఆర్ఎస్ అజెండా వర్కౌట్ కాలేదు కాబట్టి ఇకపై తెలంగాణకే పరిమితమై పార్టీని బలోపేతం చేసుకుందామని సూచిస్తున్నారు. ఇప్పటి వరకు తను ఆడిందే ఆట, పాడిందే పాటగా వ్యవహరించిన కేసీఆర్ పేరు మార్పుపై గట్టిగా ఆలోచిస్తున్నారని సమాచారం. బీఆర్ఎస్ పేరును మళ్లీ టీఆర్ఎస్గా మార్చడం ఇప్పటికిప్పుడు కుదిరే పని కాదు. ఎన్నికల సంఘానికి దరఖాస్తు చేసుకుని అనుమతి పొందాల్సి ఉంటుంది. ఎంపీ ఎన్నికల తర్వాత జీహెచ్ఎంసీ ఎన్నికలు, స్థానిక సంస్థల ఎన్నికలు రానున్నాయి. అప్పటికల్లా పేరు మార్పు ప్రక్రియను పూర్తి చేస్తే బాగుంటుందని, జనం మళ్లీ జై కొడతారని నేతలు యోచిస్తున్నారు. దీనికి సంబంధించి న్యాయ నిపుణులు సలహాలు తీసుకుంటున్నారు. మన దేశంలో పార్టీల పేరు మార్చుకోవటం కొత్తేమీ కాదు. కానీ పాత పేరును మళ్లీ పెట్టుకున్న దాఖలాలైతే లేదు. ఉన్న పేరుకే అదనంగా ఓ పదాన్ని జత చేసుకున్న పార్టీలున్నాయి. అన్నాడీఎంకే, ఎన్ఆర్ కాంగ్రెస్ వంటివి దీనికి ఉదాహరణ. బీఆర్ఎస్ పేరును మళ్లీ టీఆర్ఎస్గా మారిస్తే ప్రజలు ఎలా స్వీకరిస్తారు? టీఆర్ఎస్ కాకుండా తెలంగాణ సెంటిమెంట్ను మరింత బలంగా తెలిపే మరో పేరును ఎంచుకుంటే బావుంటుందా అని పార్టీలో చర్చ జరుగుతుంది. ఎంపీ ఎన్నికల తర్వాత దీనిపై పూర్తి క్లారిటీ వస్తుందని పార్టీ వర్గాలంటున్నాయి.